అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో రెండవసారి పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యం, మొట్టమొదటిసారి శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరకు వచ్చి పింఛన్లు పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీకి ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజు గారు ఉన్నారు. ఏం చెప్తారు అనమాట సార్? ముఖ్యమంత్రి ఏర్పాట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా సార్? మా శాసనసభ్యుడు కాలు శ్రీనివాసులు గారు, మరి జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా యంత్రాంగం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి నియామకాల్లో, అంటే ప్రతిసారి ముఖ్యమంత్రి గారు మారుమూల గ్రామానికి పోయి ఈ పెన్షన్ కార్యక్రమం ప్రతి పేదవానికి అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెలాఖరు అంటే 30వ తారీఖు లోపలే పెన్షన్ అందాలని ఒక బృహత్తమైన కార్యక్రమం సాదా సీదాగా హడావుడి లేకుండా ఒక రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి సింపుల్గా పెన్షన్ కార్యక్రమం ఇంత హుందాగా చేయడం ఇది ఒక మొదటిసారి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతారు. మరి రెండవది అక్కడ ఉండే సమస్యలనే ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అతి సామాన్యమైన కుటుంబాన్ని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అతి సామాన్యమైన కుటుంబాన్ని ఎన్నిక చేయడం ఏంటి, దీని మర్మం ఏంటి? అంటే మార్పు చెందాలని, సామాన్యులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వము అంటే ఉన్నత వర్గానికో ఉన్న వ్యక్తులకో కాకుండా అట్టడుగు వర్గాలు కూడా తీసుకోపోవాలని ఒక మహాత్మా గాంధీ కలలు కన్న రామరాజ్యాన్ని స్థాపించాలని ఒక దృఢ సంకల్పంతో విజనరీ లీడర్ 4వసారి ముఖ్యమంత్రి కావడం, అపారమైన అనుభవంతో ఈ పథకం ప్రారంభించాడు. సామాన్యులకు అందుబాటులో తీసుకొని వేదికను కూడా హడావుడి లేకున్నట్ల సింపుల్గా గ్రామసభ ద్వారా ఒక ముఖ్యమంత్రి ఒక గ్రామసభ ద్వారా నిర్వహించి ఈ కార్యక్రమం చేయడం నిజంగా ఆ ప్రాంత ప్రజలకు చాలా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఇది. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఇంకా మెరుగైన ఏమైనా అందించే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అనౌన్స్ చేసిన నేపథ్యంలో కూడా కొన్ని నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాని మీద మీరు ప్రత్యేకంగా, ఎందుకంటే మీరు ఆ నియోజకవర్గమే, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీటి మీద మీరు ఏమైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది? ఆల్రెడీ అక్కడ కాలు శ్రీనివాసులు గారు, శాసనసభ్యులు గారు, విప్పు గారు దీనిపైన శ్రద్ధ పెట్టి గతంలో ఏ పనులు అయితే నిలిచిపోయినాయి అప్పటి మంజూరైన పనులు అర్థంలో అంటే అర్థంగా చేసిన పనులన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతోనే ఆయన కూడా దృఢంగా ఉన్నాడు. నిన్న మొన్న కూడా ఆయన ప్రెస్ రిలీజ్ చేశాడు. ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పాడు కూడా. కనుక మాకు చాలా అనుకూలమవుతుంది. మా వెనుకబడిన ప్రాంతం, కర్ణాటక బార్డర్లో ఉండే ప్రాంతం, రాయలసీమలో చాలా దూరమైన ప్రాంతం. ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా రావడం మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. చాలా సంతోషదాయకంగానే ఉన్నది. మరొక అంశం, రాయదుర్గం నియోజకవర్గానికి బాగా పీడిస్తున్నటువంటి ఎడారి ప్రాంతం, ముఖ్యంగా తారు ఎడారి ఉన్నట్టుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మరొకసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంది అక్కడ? అందుకే ఇప్పుడు హెచ్ఎల్సీ దానికి కూడా అక్కడ ఉంతకల్లులో ఒక సబ్ రిజర్వాయర్ కట్టించాలని ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు శాసనసభ్యులు. మరి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా డిపిఆర్ కూడా రెడీ చేయాలనే ఉద్దేశం. ఆ ప్రాంతానికి కరువు ఛాయలు తారదోలాలని గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ ఉన్న అప్పుడు శాసనసభ్యుడు కానీ ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడలేదు. కానీ ఇప్పుడు మరి అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ కానీ మా రాయదుర్గం కానీ ముందుకు పోతుందని అక్కడ ప్రజలు కానీ మేము కూడా విశ్వసిస్తున్నాం. ఇది మొత్తం మీద అయితే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు గారు చెప్తున్నటువంటి విషయం, ముఖ్యమంత్రి పర్యటన అనేది అతి సామాన్యంగా, ఎందుకంటే పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ సభ ద్వారా అందిస్తూ ప్రతి ఒక్కరికి నిరుపేదకు అండగా ఉంటానని ఉద్దేశంతో తెలిపేలా ఈ కార్యక్రమం ఉంటుందని ఈ ఏర్పాట్లు అక్కడ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల నేతృత్వంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గానికి కూడా చాలా అంశాలు గత ప్రభుత్వంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఎన్నో పనులను మధ్యలోనే ఆగిపోయి గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాటి మీద మరీ పనులు పునః ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా రాయదుర్గం నియోజకవర్గానికి ఈ ముఖ్యమంత్రి పర్యటన ఎంతో మేలు చేస్తుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రీజనల్ చైర్మన్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకె నాయుడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా.